సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ వాడి ఇవాళ మనం చియా పుడ్డింగ్ చేసుకోబోతున్నాము. ఈ చియా పుడ్డింగ్ చాలా కలర్ఫుల్గా, చాలా వైబ్రెంట్గా, టేస్టీగా ఉండిద్ది. అలానే కళ్ళకే కాదు కడుపు కూడా చాలా మంచిది. ఇందులో మంచి క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ ఉండిద్ది, రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఏదైనా మంచి టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత డెజర్ట్ తినకపోతే, ఒక స్వీట్ తినకపోతే ఆ సాటిస్ఫాక్షన్ కిక్ రాదు. అలాంటిది అనమాట ఇది. గిల్ట్ ఫ్రీ డెజర్ట్ అని కూడా అనుకోవచ్చు. ఈ పుడ్డింగ్ని డెజర్ట్లా తినొచ్చు, కానీ నేను ఒక ప్రాపర్ మీల్లా చూపిస్తాను. తక్కువ షుగర్స్ వేసుకొని మంచి హాట్ సమ్మర్లో దీన్ని తిన్నారనుకోండి, కడుపుకు చాలా హ్యాపీగా ఉండిద్ది. ఈ రెసిపీ చేసుకోవడానికి మనకు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ కావాలి. ఇక్కడ చూసుకుంటే మంచి మ్యాంగోస్ ఉన్నాయి, కొబ్బరి బోండం ఉంది, అలానే ఇది. దీని పేరేంటో తెలుసా? మీరు ఎంతమందికి తెలుసు దీని గురించి? వాషెఫ్కి ఐకానిక్ అవార్డు ఇవ్వచ్చు దీని గురించి, అంత ఫేమస్ చేశారు దీన్ని. తాటి ముంజలు అనమాట. దీని లోపల ముంజలు ఉంటాయి, దీన్ని తాటికాయ అంటారు. ఇది పండితే తాటి పండు అవుతుంది. సో దీని లోపల ముంజలు. ఈ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని మనం ఒక చియా పుడ్డింగ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉండేది, చాలా క్విక్గా అయిపోతుంది. సో ఈ రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. మంచి రసాలను తీసుకొని వీటిలో ఉన్న జ్యూస్ అంతా తీసేయండి ఒక బౌల్లోకి. నేను వాడుతుంది కేసర్ మ్యాంగోస్ అనమాట. మీరు ఏ రసాలైనా తీసుకోవచ్చు. ఇలా ఒక 2 రసాల గుజ్జు అంతా ఒక బౌల్లో తీసుకోండి. ఇలా ఈ గుజ్జు తీసుకున్న తర్వాత దీంట్లో కొబ్బరి నీళ్ళు, మంచిగా ముదిరిన కొబ్బరి బొండాన్ని తీసుకున్నాను, మ్యాంగో, కోకోనట్. ఈ 2 అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 2 కలిపి డెజర్ట్స్ చేస్తారు, రకరకాల డిషెస్ చేస్తారు. మీరు థాయిలాండ్కి వెళ్తే మ్యాంగో స్టిక్కీ రైస్ అని ఉండేది, దాంట్లో కూడా కోకోనట్ మిల్క్ వేసుకొని తింటారు, చాలా టేస్టీగా ఉండేది. సో ఈ 2 అంత బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇలా సపరేట్ చేసుకున్న కొబ్బరి నీళ్ళని, మామిడి గుజ్జుని ఒక బ్లెండర్లో వేసుకోండి. దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను అనుకోండి, మీకు ఒక క్రేజీ మ్యాంగో జ్యూస్లా రెడీ అవుతుంది. దాంట్లో మనం చియా సీడ్స్ సోక్ చేస్తాము. సో దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. చూడండి, ఇదో మంచి మ్యాంగో డ్రింక్లా తయారైపోయింది. దీన్ని ఇలా అయినా తాగేయచ్చు. దీంట్లో ఒక 25 to 30 grams ఆఫ్ చియా సీడ్స్ వేసి దీన్ని కలిపేసేయండి. ఇలా చియా సీడ్స్ వేసి కలిపేసారనుకోండి, మనకు చియా సీడ్స్, ఆ కోకోనట్ జ్యూస్, అలానే మ్యాంగో జ్యూస్ తాగేసి అవి మంచిగా బల్జ్ అవుతాయి. చియా సీడ్స్ మన బాడీకి, మన గట్టికి చాలా హెల్ప్ చేస్తుంది. 25 to 30 grams ఆఫ్ చియా సీడ్స్లో మీకు ఆల్మోస్ట్ 10 grams ఆఫ్ డైటరీ ఫైబర్ ఉండిద్ది. సో చాలా హెల్తీ, చాలా న్యూట్రిషియస్ అనమాట. బ్యాచిలర్స్ కానీ, ఇంట్లో ఒకరు ఉండేవాళ్ళు కానీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి చాలా బద్దకిస్తూ ఉంటారు అనమాట, బయటికి వెళ్ళి తినేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి చేసుకోండి, చాలా క్విక్గా, చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని కలిపెట్టేసుకొని మీరు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల ఇది మంచిగా నానిపోయి రెడీ అయి ఉండిద్ది. సో దీనిపైన మనం ఫ్రూట్స్ టాపింగ్ చేసుకుంటే మన చియా పుడింగ్ రెడీ అయిపోతుంది. చూడండి, మన టాపింగ్స్ అన్నీ రెడీ అయిపోయి, బనానా, మల్బరీ, కోకోనట్, తాటి ముంజలు. చూడండి, మన చియా సీడ్స్ ఈ మ్యాంగో జ్యూస్లో మంచిగా నానిపోయి హాఫ్ అన్ అవర్లో మీకు రెడీ అయిపోతాయి. బనానా మీకు నచ్చిన ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. నేను సమ్మర్ స్పెషల్ సీజనల్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను. మల్బరీస్, అలానే టెండర్ కోకోనట్ పీసెస్, మన ఐస్ యాపిల్ ఆర్ తాటి ముంజలు, అలానే పంకిన్ సీడ్స్ మనకు మంచి క్రంచ్ యాడ్ చేయడానికి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్, రెడ్, వైట్, ఎల్లో, చాలా క్రేజీ కలర్ఫుల్. ఇందులోనే ఎటువంటి షుగర్స్ వేయలేదు, కనీసం హనీ కూడా వేయలేదు, ఎందుకంటే ఫ్రూట్స్లో ఆల్రెడీ ఇనఫ్ షుగర్ ఉండిద్ది. సో మీరు ఇంతకంటే ఎక్కువ షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకోవచ్చు, ఒకవేళ మీరు డెజర్ట్లా చిన్న చిన్న పోర్షన్లా తినాలి అనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. కానీ నాలాగా ఒక మీల్లా తినాలి అనుకుంటే ఎటువంటి హనీ, షుగర్ ఏది వేయకండి. ఇలానే సూపర్గా ఉండిద్ది. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి. ఇందులో మీకు నచ్చకపోతే దాని బదులు వేరేది వేసుకోండి, కానీ ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా హెల్తీ, కంపల్సరీగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. తాటి ముంజల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని.